అన్నీ దక్షిణ దిక్కుకు ఎడతాయి. ఎందుకు ఎడతాయంటే పాపపుణ్యాలు చేసి అక్కడికి వెళ్ళి భూమిలో కలిసిపోయి మళ్ళీ ఎక్కడో దీపం కింద పుడతాడు. పుట్టి కొంతకాలం ఉండి మళ్ళీ అలా దక్షిణ దిక్కు వెళ్ళిపోతాడు. శ్మశానంలోకి వెళ్ళిపోతుంటుంది శరీరం. ఎవడు ఏ దీపం నేను వెళ్ళనని ఉత్తరానికి తిరిగిందో ఆ దీపం ఇక అందులోకి శరీరం పెడుతుంది. ఇక ఆ దీపం మళ్ళీ పుట్టది. అలా తిరగాలంటే ఉత్తరానికి ఎవరి ముందు కూర్చుంటే తిరుగుతుందో తెలుసా? ఒక్క దక్షిణామూర్తి ముందే. దక్షిణామూర్తి ముందు కూర్చుంటే ఆయన దక్షిణాన్ని చూస్తాడు, మృత్యువుని చంపుతాడు. కాబట్టి ఆయనకి భయం లేదు. మనం ఉత్తరం తిరిగి మృత్యుంజయుణ్ణి చూస్తున్నాం. చూపు మృత్యుంజయుడి మీద ఉంది కాబట్టి ఉత్తరానికి తిరిగితే పవిత్రం అని గుర్తు. ఉత్తర దిక్కు ఉత్తమ దిక్కు. కారణం ఏమంటే పరమశివుడు ఉంటాడు కైలాస పర్వతం మీద, కుబేరుడు ఉంటాడు. అందుకే కదా మంగళానికి బీరువాలన్నీ ఉత్తర దిక్కుకి తిప్పి పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ ఉత్తరం వైపుకి తిరిగింది పవిత్రం. కాశీగంగా కాశీగంగా అంటుంటారు. భారతదేశంలో గంగ ఎన్ని చోట్ల లేదండి? హరిద్వార్లో గంగే, కాశీలో గంగే, ఎన్నో చోట్ల గంగ ఉంది. అన్ని చోట్ల గంగ కన్నా కాశీ గంగ అండి, కాశీ గంగ అండి అంటారు. కాశీ గంగ అని ఎందుకు వచ్చింది? ఒక్కటే కారణం, పైన పుట్టినటువంటి గంగ దక్షిణం వైపుకి ప్రవాహం మొదలుపెట్టింది. ఒక్క కాశీ పట్టణం దగ్గరికి వచ్చేటప్పటికి తన ప్రవాహాన్ని ఉత్తరానికి తిరిగింది.